హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఇల్లు వంటిల్లు. నేను ఈరోజు మీకు ఇడ్లీలోకైనా, దోసలోకైనా, చపాతీ, రైస్ ఎందులోకైనా సరే కొద్దిగా డిఫరెంట్‌గా టమాటోస్‌ను అలాగే పల్లీలను ఇలా మిక్సీ పట్టి గాని చేశారంటే టేస్ట్ చాలా బావుంటుందండి. 4, 5 డేస్ అయినా సరే అస్సలు పాడవదండి. ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తిన్నారంటే టేస్ట్ కూడా అస్సలు చేంజ్ అవ్వదు. మరి ఇంత టేస్టీగా ఉండే రెసిపీని ఎలా చేయాలో చూపించేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు పల్లీలు, 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, శనగపప్పు ఎంత తీసుకున్నామో అదే క్వాంటిటీలో 2 టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు కూడా వేసుకొని స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని మంచిగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆయిల్‌లో ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్‌లో పెట్టారంటే తొందరగా మాడిపోతాయి. చూడండి, పల్లీలు ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఇప్పుడు వీటిని సపరేట్‌గా ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్‌లోకి ఒక 15 ఎండుమిర్చి వేసుకోవాలండి. మీరు కావాలంటే ఎండుమిర్చికి బదులు పచ్చిమిర్చి అయినా సరే యూజ్ చేయొచ్చండి. ఇప్పుడు స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని ఎండుమిర్చి కొద్దిగా ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని ఇప్పుడు వీటిని కూడా సెపరేట్ ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్‌లోకి ఒక గుప్పెడు ఫ్రెష్‌గా ఉన్న కొత్తిమీరని తీసుకొని వేయించుకోవాలి. ఒక నిమిషం పాటు ఇలా కలుపుకున్నామంటే ఫ్రై అయిపోతుందండి. చూసారా? ఇలా ఫ్రై చేసుకున్న కొత్తిమీరని కూడా సపరేట్‌గా ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ప్యాన్‌లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక 3 బాగా పండిన టమాటోస్‌ను ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. బాగా పండిన టమాటోస్ తీసుకున్నామనుకోండి పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నామనుకోండి టమాటోల నుంచి వాటర్ మొత్తం కూడా చక్కగా రిలీజ్ అయ్యి టమాటో చక్కగా మగ్గిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని టమాటోను మంచిగా మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా ఓపెన్ చేసుకొని గ్రేట్‌తో ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, టమాటో 50% ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి ఇక్కడ నేను చూపిస్తున్న మాత్రంగా కొద్దిగా చింతపండు వేసుకోవాలి. టమాటో ఆల్రెడీ పులుపు ఉంటుంది కాబట్టి కొద్దిగా చింతపండు వేసుకుంటే సరిపోతుందండి. అలాగే ఒక 10 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఒకసారి గ్రేట్‌తో ఈ విధంగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఇవన్నీ మంచిగా మగ్గించుకోవాలి. ఒక 2, 3 నిమిషాలకి టమాటో అయితే చక్కగా మగ్గిపోతుందండి. చూడండి, ఇలా మెత్తగా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు ఉల్లిపాయ ముక్కలను ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఒకసారి గ్రేట్‌తో ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని 1 నిమిషం పాటు మగ్గించుకుంటే సరిపోతుంది. మనకు ఉల్లిపాయలో ఉన్న పచ్చిదనం పోతే సరిపోతుందండి. మరీ ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. 1 నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని కూడా సపరేట్‌గా ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మనం వేయించుకున్నవన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్నవన్నీ కూడా ఒకేసారి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. పల్లీలు సపరేట్‌గా, టమాటోస్ సపరేట్‌గా వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇవన్నీ ఇలా మిక్సీ జార్‌లో వేసుకొని ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి. నేను టమాటోస్ ఫ్రై చేసుకునేటప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను కదా. సో పర్ఫెక్ట్‌గా సరిపోయింది. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవాలి. ఇందులోకి వాటర్ వేయాల్సిన అవసరం కూడా లేదండి. మనకు టమాటోలో ఉన్న తేమే సరిపోతుంది. మీరు కావాలంటే కొద్దిగా వాటర్ అడ్జస్ట్ చేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. మరీ ఎక్కువ మెత్తగా కాకుండా ఇలా కొద్దిగా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకున్నామంటే పచ్చడి టేస్ట్ బాగుంటుందండి. అంతే అండి, నోటికి కమ్మగా చాలా టేస్టీగా పచ్చడి అయితే రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి పోపు పెట్టాల్సిన అవసరం కూడా లేదండి. టేస్ట్ చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకైనా, దోస, ఇడ్లీ ఎందులోకైనా సరే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి మీకు ఇలా కుదిరిందో నచ్చిందో లేదో కూడా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే ఇలాంటి మరెన్నో సింపుల్, టేస్టీ, హెల్దీ రెసిపీస్ కోసం మన ఇల్లు వంటిలో ఛానల్ని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.